హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన కోళ్ళల్లో నుంచి ఒక 6-7 కోళ్ళను అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు పెద్ద సైజు పుంజులు ఆల్రెడీ అవి 1 కేజీ 1.5 కేజీ ఆల్రెడీ సైజు వచ్చినాయి కాబట్టి వీటిని మార్కెట్ చేయాల్సిందే. ఉంచుకుంటే మనకు వేస్ట్, ఎందుకంటే లాభం లేదు అది ఎన్ని రోజులు ఉంచుకున్నా కానీ. అందుకనే 1 కేజీ 1.5 కేజీ వచ్చిందంటే ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు ఇలాంటివి అన్నీ కూడా అమ్మకానికి వచ్చేసినాయి ఆల్రెడీ. నెక్స్ట్ మనకు జనరేషను ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పెరిగిపోతుంది కాబట్టి అట్లాంటి పుంజులన్నీ కూడా అమ్మేసి ఒకటి ఉంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే క్రాసింగ్ చేయడానికి పిట్టలకు ఒక్కటి ఉంటే సరిపోతుంది మనకు. మిగతా 2 నెలలు అయితే మనకు ఈ చిన్న సైజు పుంజులన్నీ కూడా వచ్చేస్తాయి కాబట్టి మనకు ఈ ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు అన్నీ కూడా ఆల్మోస్ట్ పిల్లల కోళ్ళే ఉన్నాయి. క్రాసింగ్ చేయడానికి ఒక పుంజు ఉంటే సరిపోతుంది. మనకు ఖాళీగా ఉన్న పెట్టెలు ఒక 2-3 ఉన్నాయి కాబట్టి ఆ 2-3 పెట్టెలకు ఒక పుంజు మస్తు అయిపోతుంది. అందుకనే మన మొదటి ఆదాయం అయితే రాబోతుంది. ఒక 10 డేస్ లోపే ఈ పుంజులన్నీ కూడా ఒక 4-5 ఉన్నాయి. వాటిని అన్నీ కూడా అమ్మేద్దామని ఫిక్స్ అయినా. కేజీ 600 చొప్పున కేజీన్నర, ఒక్కొక్క కోడి కేజీన్నర ఉంది కాబట్టి మనకు ఈజీగా ఒక్కొక్క కోడి మీద 900 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ నేను కేజీ 600 చొప్పున ఒకరి దగ్గర ఒక హోటల్లో మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళకు కావాలని చెప్పడం జరిగింది. అందుకనే ఈ పెద్ద సైజు పుంజుల్ని ఎన్ని రోజులు ఉంచుకున్నా అంతే, కేజీన్నర కేజీ అయిందంటే అమ్ముతూనే ఉండాలి. ఎందుకంటే మనకు స్ట్రెంత్ అనేది ఇటు పిల్లలు వస్తూ ఉంటాయి కాబట్టి అటు పెద్ద కోళ్ళను అమ్మేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితేనే మనకు షెడ్లో కోళ్ళ సంఖ్య లెవెల్గా ఉంటుంది. మీరు కూడా పుంజుల్ని ఎక్కువ రోజులు ఆపకండి. ఎందుకంటే కేజీన్నర అంతకుమించి ఆపుకోవద్దు. ఎందుకంటే మనం పెంచేదే లాభాల కోసం, మనకు డబ్బుల కోసం కాబట్టి తొందర పుట్టిన పిల్లలు పుట్టినట్టే ఉంటాయి. ఆ పెరిగిన కోళ్ళను అమ్ముతూనే ఉండాలన్నమాట. అట్లయితేనే మనకి ఇది బిజినెస్ రన్ అవుతుంది, లేకపోతే కష్టం అవుతుంది. నాకు తెలిసి ఒక పుంజును 6 మంత్స్ దాటిందంటే దాన్ని అమ్మేయాలి. ఎక్కువ రోజులు వస్తే అది బాగా బరువు పెరిగితే కూడా కొందరు కస్టమర్స్ ఏంటంటే ముదిరిపోయింది కోడి, టేస్ట్ రాదని అట్లా కూడా అంటూ ఉంటారు అన్నమాట. నా ఇంటి దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్స్ కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అందుకనే ఎప్పుడైతే మనకు కోడి సైజు మంచిగా 1 కేజీ 1.5 కేజీ వచ్చిందంటే దాన్ని అమ్మేయాలి. సో ఎవరైనా మనలో నాటుకోళ్ళు పెంచేవాళ్ళు ఈ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోస్. ఎన్ని కోళ్ళు పెంచుకుంటే ఎంత సాలరీ వస్తుంది మంత్లీ, ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేస్తే బెటరు, వీటికి వచ్చేటటువంటి రోగాలు ఏంటి, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందుకని మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయండి, చూడండి ఒకసారి వీడియోలు, ప్రీవియస్ వీడియోస్ కూడా. సో మనకైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి చిన్న రోగం అయితే మన కోళ్ళకు తగిలింది. అది ఎండ తాగిడికో మరి ఇంకా దేనికో కానీ చూడొచ్చు మీరు. చిన్నపిల్లలకు కంటి దగ్గర, ముక్కు దగ్గర చిన్న మొటిమలు లాంటివి వస్తున్నాయి. చూద్దాం ఒక 2-3 రోజులు వాటికవే తగ్గిపోతాయా లేదా మెడిసిన్ వాడాలా అని చూద్దాం. ఎందుకంటే నేను ఇప్పటిదాకా నా కోళ్ళకు మెడిసిన్ ఇవ్వలేదు. ఎందుకంటే వాటిలో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి వాటికవే తగ్గిపోతుండే ఎన్ని రోజులు. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం అన్ని కోళ్ళకు ఒక్కొక్క కోడికి కేవలం పిల్లలకు మాత్రం అవుతున్నాయి, పెద్ద కోళ్ళకు అవుతలేదు. అందుకనే టెన్షన్ అయితే ఏం లేదు. చూద్దాం ఇంకొక 3-4 డేస్ చూసి వాటికి సంబంధించిన మెడిసిన్ అయితే తీసుకొని రాబడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మన కోళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఒక కోడి నుంచి ఒక కోడికి ఇది అంటువ్యాధిలాగా పాకితే
చాలా లాస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కాకపోతే ఇమ్యూనిటీ పవర్తో తగ్గిపోతాయనే గతంలో నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఆ విధంగానే చూస్తున్నా. సో ఫ్రెండ్స్, మనము నాటుకోళ్ళు పెట్టిన వాళ్ళము దీనికి కూడా భయపడదు. కోళ్ళకు రోగాలు వస్తున్నాయని చెప్పేసి ఇంకోటో లాస్ అవుతామని చెప్పి భయపడి వెనుకడుగు వేయద్దు. ఎందుకంటే లాస్లో నుంచే లాభాన్ని తీసుకురావాలి. అది ఏ బిజినెస్ అయినా కానీ అట్లనే ఉంటుంది. మనకు లాస్ వస్తుందని ఏది కూడా క్లోజ్ చేయొద్దు. మనము చేస్తూనే ఉండాలి ప్రయత్నం. సక్సెస్ అవుతాం ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజెంట్ లాస్ అవుతున్నామని చెప్పేసి క్లోజ్ చేస్తే ఫ్యూచర్లో మనం ఏ బిజినెస్ చేయలేము. కాబట్టి నాటుకోళ్ళు పెంచేవాళ్ళు మాత్రం కోడి పిల్లలకు ఏ రోగం వచ్చినా, ఒక 2-3 పిల్లలు చనిపోయినా కానీ డిసప్పాయింట్ కావద్దు. మళ్ళీ దానికి ఏదో ఒక విధంగా మందు ఉంటుంది, తగ్గిపోతుంది. కాబట్టి దాని ఒడిదుడుకులన్నీ కూడా తట్టుకోవాలి నాటుకోళ్ళు బిజినెస్ పెట్టిన వాళ్ళు. అందుకని మనం ప్రతి వీడియోలో నేను ఒకటే చెప్తా, కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం ఉంటుందని చెప్పి. చాలా రకాల వీడియోస్ యూట్యూబ్లో నాటుకోళ్ళకు సంబంధించినవి వస్తుంటాయి. నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు, నెలకు 2 లక్షలు సంపాదించవచ్చు. ఇన్ని కోళ్ళు పెంచుకోండి, ఇంత సంపాదించని థంబ్నెయిల్స్ పెట్టి చేస్తూ ఉంటారు కాబట్టి. కానీ మన దగ్గర జెన్యూన్గా చెప్తాం, కష్టపడాలని చెప్తాం. ఎప్పుడు కూడా వీడియోలో కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. మీ కాళ్ళపైన మీరు నిలబడాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఎందుకంటే ఎవరి కిందనో మనం చాలా కష్టపడతాం కదా. మరి మన బిజినెస్ మన కోసం, మనం గ్రోత్ పెరగడానికి కోసం మనం కష్టపడితే తప్పులేదు. కాబట్టి చిన్నగా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత పెద్దగా పెంచుకోవాలి కష్టపడుతూ. ఒకటేసారి కష్టం అనిపించిందని క్లోజ్ చేస్తే ఈ నాటుకోళ్ళలో మీరు లాభాలు మాత్రము అస్సలు చూడలేరు. సో ఫ్రెండ్స్, ఇది మనకైతే మనం ఓవరాల్గా వీడియోలో ఏం చెప్పాలనుకున్నామంటే, మన దగ్గర ఉన్నటువంటి కోళ్ళను, పెద్ద సైజు కోళ్ళను అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి. అట్లాగే మీరు కూడా పెద్ద కోళ్ళను ఏదైనా కానీ, పెట్టెలు కూడా కావచ్చు, పెట్టెలు సరిగ్గా గుడ్లు పెట్టని పెట్టెలు ఉంటాయి కదా, వాటిని కూడా సైజ్ వచ్చిందంటే అమ్మేయండి. ఎందుకంటే మన కోళ్ళ సంఖ్య పెరిగిన కోళ్ళను ఎక్కువ రోజులు మన షెడ్లో ఉంచుకోకూడదు. మనం పెంచేదే బిజినెస్ పరంగా ఆదాయం కోసం కాబట్టి పెరిగిన కోడి 1 kg, 1.5 kg వచ్చిందంటే 6 మంత్ కోడి ఉందంటే అది మార్కెట్లోకి వెళ్ళాల్సిందే. ఆ విధంగా చూసుకోండి. ఇక నీ కోడి ఒక 2 kgలు ఎక్కువగా రావాలంటే మాత్రము మన నాటుకోళ్ళలో అవి రావు, కష్టం. అది 2 kgs కోడి అనేది నాటుకోళ్ళలో కష్టం ఉండదు. అది ఆసిల్ కోడి, ఈ వివిధ రకాల జాతి కోళ్ళలో ఉంటాయి. కానీ దీంట్లో మాత్రము కేజీన్నర అయిందంటే అమ్మేయండి. అయితేనే మనకు ఆదాయం వచ్చినట్టు అవుతుంది, ఒక పెంచినందుకు కొంచెం లాభం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.